హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఆయుష్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ లాంచెస్ వైబ్రేక్ యాప్. ద యూనియన్ ఆయుష్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ వైబ్రేక్ యోగా ప్రోటోకాల్ మొబైల్ అప్లికేషన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా MDNIY ద్వారా ఈ యాప్ అభివృద్ధి చేయబడింది. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 5 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వారం రోజుల కార్యకలాపాలు మరియు ప్రచారంలో భాగంగా ఈ యాప్ని ప్రారంభించబడింది. ఈ యాప్ గురించి మనం చూద్దాం. వైబ్రేక్ లేదా యోగా యాప్ మొబైల్ అప్లికేషన్ అనేది ఒక ప్రత్యేకమైన 5 నిమిషాల యోగా ప్రోటోకాల్ యాప్. ఇది ప్రత్యేకంగా పనిచేసే నిపుణుల కోసం వారి ఉత్పాదకతను పెంచడానికి, వారి పని ప్రదేశంలో ఒత్తిడిని తగ్గించడానికి, రిఫ్రెష్ చేయడానికి మరియు మళ్ళీ దృష్టి కేంద్రీకరించడానికి రూపొందించబడింది. ఈ యాప్ కేవలం 5 నిమిషాల్లో ఎక్కడైనా సులభంగా యోగా మరియు ధ్యానం చేయడానికి సులభతరం చేస్తుంది. ఇది వివిధ యోగా పద్ధతుల గురించి అవగాహన కూడా తెస్తుంది. నెక్స్ట్ వన్, ఇండియా హోస్ట్ 8th మీటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ BIM-STEC కంట్రీస్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ దేశాల కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ నిపుణుల 8వ సమావేశాన్ని భారతదేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం మరియు ICAR డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మొహపాత్ర అధ్యక్షత వహించారు. సౌత్ ఏషియా నుండి 5 సభ్య దేశాలు బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక మరియు మయన్మార్ మరియు థాయిలాండ్తో సహా 2 సౌత్ ఈస్ట్ ఏషియా సభ్యత్వం వహించాయి. ఈ సమావేశంలో చైర్మన్ UN ఫుడ్ సిస్టమ్ సమిట్ 2021 మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మరియు ఆహార వ్యవస్థల్లో జరుగుతున్న పరివర్తన అంశాలను హైలైట్ చేశారు. ఈ మీటింగ్లో సభ్య దేశాల వ్యవసాయంలో మాస్టర్ మరియు PhD ప్రోగ్రాంల కోసం 6 స్లాట్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ మరియు సామర్థ్య అభివృద్ధి మరియు శిక్షణ కోసం ఇతర కార్యక్రమాలను అందించడంలో భారతదేశం ప్రశంసించదగ్గదిగా నిలిచింది. నెక్స్ట్ వన్, IIT రోపర్ డెవలప్స్ వరల్డ్స్ ఫస్ట్ plant-based smart air purifier. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT రోపర్, కాన్పూర్ మరియు ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆఫ్ న్యూఢిల్లీ సంయుక్తంగా యూ బ్రీత్ లైఫ్ అనే లివింగ్ ప్లాంట్ ఆధారిత ఎయిర్ ప్యూరిఫైయర్ను ప్రారంభించాయి. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఆసుపత్రులు, స్కూల్స్, ఇంకా కార్యాలయాలు మరియు గృహాలు వంటి ఇండోర్ ప్రదేశాలలో గాలి శుద్ధీకరణ ప్రక్రియను పెంచుతుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యాధునికమైన స్మార్ట్ బయో ఫిల్టర్. ఇది శ్వాసను తాజాగా చేస్తుంది. నెక్స్ట్ వన్, మోర్గాన్ స్టాన్లీ రీటైన్స్ ఇండియా GDP గ్రోత్ ఎస్టిమేట్ at 10.5% ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 22. అమెరికా ఆధారిత ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన మోర్గాన్ స్టాన్లే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్ 2022
భారతదేశ జీడిపి వృద్ధి 10.5%గా అంచనా వేసింది. QE సెప్టెంబర్ నుంచి 2 సంవత్సరాలు CAGR బేసిస్ జీడిపి వృద్ధి సానుకూల భూభాగంలోకి వెళ్తుందని భావిస్తున్నారు. జూన్తో ముగిసిన త్రైమాసికంలో జీడిపి సంవత్సరానికి 20.1% పెరిగింది. 2 సంవత్సరాల CAGR బేసిస్ వాస్తవ జీడిపి QE జూన్లో 4.7% మరియు QE మార్చిలో 2.3% కుదిరించింది. నెక్స్ట్ వన్, బిగ్ బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా పాసెస్ అవే. బిగ్ బాస్ 13 విజేత నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణించారు. అతను హంప్టీ శర్మ కే దుల్హానియా వంటి చిత్రాల్లో నటించడం జరిగింది. నటుడు చివరి స్క్రీన్ అవుటింగ్ ఏక్తా కపూర్ యొక్క ప్రముఖ కార్యక్రమం బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3లో అతను అగస్త్య పాత్రలో నటించారు. అతను బాలికా వధు మరియు దిల్ సే దిల్ తక్ వంటి సీరియల్స్లో ప్రసిద్ధి చెందారు. అతను జలక్ దిక్లాజా 6, ఫియర్ ఫ్యాక్టర్, క్యాట్రాన్ కే కిలాడి, బిగ్ బాస్ 13 వంటి షోలలో పాపులర్ అయ్యారు. నెక్స్ట్ వన్, యాక్సిస్ బ్యాంక్ టైస్ అప్ విత్ భారత్ పే ఫర్ POS బిజినెస్. భారత్ స్వైప్ అనే భారత్ పే యొక్క పాయింట్ ఆఫ్ సేల్స్ POS వ్యాపారం కోసం యాక్సిస్ బ్యాంక్ భారత్ పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భాగస్వామ్యంలో యాక్సిస్ బ్యాంక్ భారత్ స్వైప్ కోసం కొనుగోలు చేసే బ్యాంకుగా ఉంటుంది మరియు భారత్ పేతో అనుబంధించబడిన వ్యాపారుల కోసం క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను అంగీకరిస్తుంది. ఈ భాగస్వామ్యం భారతదేశంలో వ్యాపారాన్ని విస్తరించేందుకు భారత్ పేకి సహాయపడుతుంది. భారత్ పే యొక్క POS పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ భారత్ స్వైప్ 16 నగరాల్లో సుమారు లక్ష ఇన్స్టాల్ చేయబడిన స్థావరాన్ని కలిగి ఉంది. నెలకు సుమారు 1400 కోట్లు ప్రాసెస్ చేస్తుంది. భారత్ పే ఫైనాన్షియల్ ఇయర్ 21 చివరిలో పాయింట్ ఆఫ్ సేల్ POS టెర్మినల్స్పై వార్షిక లావాదేవీ విలువ $2 బిలియన్ సాధించింది. ఫైనాన్షియల్ ఇయర్ 22 నాటికి కంపెనీ $6 బిలియన్ TPV ట్రాన్సాక్షన్ ప్రాసెస్డ్ వాల్యూ లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, GST కలెక్షన్స్ ఇన్ ఆగస్ట్ ఎట్ ఓవర్ ₹1.12 lakh crore. ఆగస్టు నెలలో వరుసగా 2 నెలల్లో 1 ట్రిలియన్ మార్కులకు పైగా GST ఆదాయం 1.12 ట్రిలియన్కు పైగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరం సేకరణ కంటే 30% ఎక్కువ. అయితే ఆగస్టులో మాపప్ అనేది జూలై 2021లో సేకరించిన 1.16 ట్రిలియన్ కంటే తక్కువ. వీటిలో స్టేట్ GST వచ్చేసి 26,605 crore, ఇంటిగ్రేటెడ్ GST 56,247 crore, ఇంకా సెస్ వచ్చేసి 8,646 crore ఉన్నాయి. ఆగస్ట్ 2021 నెల ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చిన GST ఆదాయాల కంటే 30%, సుమారుగా 30% ఎక్కువ. ఆగస్టు 2020లో వస్తువులు మరియు సేవల పన్ను GST సేకరణ 86,449 crores, 98,202 crores. ఆగస్టు 2019
ఆదాయాలతో పోలిస్తే ఇది 14% వృద్ధి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 27% ఎక్కువ. ప్రీవియస్ మంత్స్ యొక్క జిఎస్టీ కలెక్షన్ మనం చూసుకున్నట్లయితే జూలై 2021లో 1,16,393 crore, జూన్ 2021లో 92,849 crore, మే 2021లో 1,02,709 crore, ఏప్రిల్ 2021లో చూసినట్లయితే 1.41 lakh crores, మార్చ్ 2021లో చూసినట్లయితే 1.24 lakh crores, ఫిబ్రవరి 2021లో చూసినట్లయితే 1,13,143 crore, జనవరి 2021లో చూసినట్లయితే 1,19,847 crore ఉన్నాయి. ఐఆర్ఎస్ ఆఫీసర్ జేబీ మొహపాత్ర అపాయింటెడ్ యాజ్ సిబిడిటి చైర్మన్. జేబీ మొహపాత్ర సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్గా చైర్పర్సన్గా నియమితులయ్యారు. అతని నియామకాన్ని క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఏసీసీ ఆమోదించింది. అతను ఇప్పటికే సిబిడిటి యాక్టింగ్ చైర్పర్సన్గా పనిచేశారు. ప్రస్తుతం యాక్టింగ్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. 1985 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి మొహపాత్ర సిబిడిటి చైర్మన్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు మహాపాత్ర ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతానికి ఆదాయపు పన్ను ప్రధాన కమిషనర్గా పనిచేశారు. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ సోర్స్ టు 20.1% ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఆన్ లో బేస్. ఇండియాస్ ఎకానమీ ఏప్రిల్ జూన్ క్వార్టర్లో 20.1% పెరగడం జరిగింది. మొదటి త్రైమాసికంలో చూసిన భారీ వృద్ధి భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చేరింది. అంతకుముందు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 1.6% వృద్ధి చెందింది. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వచ్చేసి 7.3% కుదించింది. నెక్స్ట్ వన్, వెటరన్ హురియత్ లీడర్ షయద్ అలీ గిలానీ పాసెస్ అవే. వెటరన్ కాశ్మీరీ స్పెషలిస్ట్ లీడర్ మరియు ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ ఏపీహెచ్సి ఫార్మర్ చీఫ్ అయిన షయద్ అలీ షా గిలానీ మరణించారు. అతనికి 91 సంవత్సరాలు. షయద్ అలీ గిలానీ సెప్టెంబర్ 29, 1929న తహసీల్ బండిపోరాలోని జూరి మంజ్ గ్రామానికి చెందిన షయద్ ఫీర్ షా గిలానీకి జన్మించాడు. గిలానీ సోపోర్లో తన ప్రాథమిక విద్యను పొందాడు మరియు లాహోర్ పాకిస్తాన్లోని ఓరియంటల్ కాలేజీలో తన చదువును పూర్తి చేశారు.